భారత్లోకి వచ్చిన రష్యా యుద్ధ నౌకలు ఇవి కార్గో షిప్స్ కాదు ఫ్రెండ్స్. అంటే రష్యా దేశంలో సెయింట్ పీటర్స్బర్గ్ పోర్టు వద్ద బయలుదేరి మీకు ఒక ఆయిల్ ట్యాంకర్ నేరుగా భారతదేశం వచ్చిందా అంటే అలా కాదండి. రష్యా నుంచి వచ్చిన ఈ ఓడలు యుద్ధ నౌకలు, అంటే మిజైల్ క్రూజర్స్. ఒక యుద్ధ నౌక పేరు వార్యాగ్ అంటారు, ఇంకొకటి షా పోష్ నిఖావ్ అని అంటారు. ఇప్పుడు మీకు రష్యా నుంచి బయలుదేరిన సెయింట్ పీటర్స్బర్గ్ వద్ద నుంచి బయలుదేరిన ఈ యుద్ధ నౌకలు నేరుగా ముంబై పోర్టుకి వెళ్ళొచ్చు, లేదా మీకు అక్కడ వ్లాడివోస్టాక్ నుంచి చెన్నై దాకా కూడా రావచ్చు. కానీ మీరు స్ట్రాటజికల్గా ఆలోచించారనుకోండి, ఈ రెండు యుద్ధ నౌకలు కూడా నేరుగా కొచ్చి పోర్టు దగ్గరికి రావడం. కొచ్చిన్ అంటే ఏంటండి? మీకు ఇవాళ యుద్ధ రంగం, యుద్ధ క్షేత్రం ఎక్కడ? మీకు ఒకవైపేమో సూజ్ కెనాల్ అంటాం, ఇంకొక వైపేమో రెడ్ సీ అంటాం. అలాగే సోమాలియా పైరేట్స్ తిరుగుతున్న మీకు సముద్ర జలాలు, వీటిని దాటితే మీరు అరేబియా సీకి వస్తారు. అక్కడ మీకు కొచ్చి పోర్ట్ అనేది కనిపిస్తుంది. అంటే ఏంటి? డైరెక్ట్గా ఇజ్రాయెల్ ఈరాన్ యుద్ధము జరుగుతున్నప్పుడు ఈ పోర్టు వద్ద రష్యా యొక్క యుద్ధ నౌకలు వచ్చి ఆగడము ఇవాళ ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు మీకు ఏడుస్తున్నారండి. ఎందుకంటే ముందు రష్యాకు భారత్కు మధ్య ఉండే ఈ డిఫెన్స్ కోఆపరేషన్, అంటే మీకు యుద్ధ నౌకల్లో వచ్చిన ఈ నేవల్ ఆఫీసర్స్, ఈ రష్యా నేవల్ ఆఫీసర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు చకాచక మన కౌంటర్ పార్ట్స్తో రావడము. అసలు ఇక్కడ సముద్ర జలాలలో మీకు సెక్యూరిటీ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, ఈ పైరేట్స్ అనేవాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, మనము భద్రత కల్పించాలంటే ఏం చెయ్యాలి, ఇవన్నీ వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అంటే మనకు ఈ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ చూడండి, రష్యా వాళ్ళు వాళ్ళ యుద్ధ నౌకలను ఏంటి, ఈ రెండు యుద్ధ నౌకలు కూడా రష్యాస్ పసిఫిక్ ఫ్లీట్ అని అంటారు. అంటే ఐఎన్ఎస్ టాబర్ అనబడే ఒక ఫ్రిగేడ్, ఇది మొన్న సెయింట్ పీటర్స్బర్గ్కి వెళ్ళింది. ఎందుకు? రష్యా వాళ్ళ నేవల్ పెరేడ్ జరుగుతున్న రోజు. మీకు చూసారనుకోండి, బాల్టిక్ షిప్ యార్డ్ అని అంటారండి. ఈ బాల్టిక్ షిప్ యార్డులో ఈ ఐఎన్ఎస్ టాబర్, సో దీనిని వాళ్ళు తయారు చేశారు, అంటే నిర్మించి 2004లో ఇండియన్ నేవీలో వీళ్ళు డిప్లాయ్ చేశారు, కమిషన్ చేశారు. సో ఇప్పుడు మన భారతదేశం నుంచి, ఇండియన్ నేవీ నుంచి ఇలాంటి ఒక యుద్ధ నౌక రష్యా దాకా వెళ్ళింది కాబట్టి మేము మా యుద్ధ నౌకలను పంపిస్తున్నాము అని చెప్పి మాస్కోకు సంబంధించిన, అంటే ఇండియాలో మాస్కో ఎంబసీ ఉంటుంది చూసారా, వాళ్ళు చెప్పారు. మనము కూడా ఒప్పుకున్నాము. ఇవాళ యుద్ధ నౌకలు నేరుగా భారత్లో కొచ్చి పోర్టుకు వచ్చి ఆగడం. సో ఇది అసలు స్టోరీ, అంటే మీకు మీడియా చెప్తున్న స్టోరీ. దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటండి? ఇవాళ చూడండి, అరేబియన్ సీ వద్ద 2000 కిలోమీటర్లో ఎక్కడ ఏం జరిగినా సేవ్ అవర్ సోల్స్ అని చెప్పి ఒక అమెరికా, ఒక యూకే లేదా ఒక మాల్టా లాంటి దేశాలు మనకు డైరెక్ట్గా SOS పంపిస్తున్నారు. అంటే మా నౌకలను కాపాడండి, మా కార్గో షిప్పులను పైరేట్స్ హైజాక్ చేశారు, మీరు రెస్క్యూ చెయ్యండి అంటే మనము ఆపరేషన్ సంకల్ప్ అని చెప్పి ఒక అతిపెద్ద ఇండియన్ నేవీ నిర్వహించిన ఆపరేషన్ని 100 రోజుల పాటు మనం కండక్ట్ చేసాం. సో దీనికోసం ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ చెన్నై లాంటి అతిపెద్ద యుద్ధ నౌకలు, వాటికి కావలసిన హెలికాప్టర్స్ సపోర్ట్, అంటే ఏవియేషన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క సపోర్టు, డ్రోన్లు, ఇవన్నీ పెట్టుకొని ఈ 2000 కిలోమీటర్లో ఈ సోమాలియా పైరేట్స్ ఏ ఒక వాణిజ్య నౌకను వాళ్ళు అడ్డగించినా, హైజాక్ చేసినా, లోపల ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేసినా, ఈ మాల్టాను ఎందుకంటున్నాను, ఈ మాల్టా ఫ్లాగ్డ్ ఒక కార్గో షిప్ని ఇలాగే వీళ్ళు హైజాక్ చేశారు. ఎలాంటి ఒక ఆపరేషన్ మనం చేసాము అంటే, మన యుద్ధ నౌక డైరెక్ట్గా అక్కడ వెళ్ళడం, వెనకంతా కూడా హెలికాప్టర్లు, డ్రోన్లు, అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి పారిపోండి, మిమ్మల్ని విడిచిపెట్టము అంటే సోమాలియా పైరేట్స్ చిన్నా చితక బోట్లు వేసుకొని అక్కడి నుంచి పారిపోయారు. ప్రపంచమంతా కూడా ఇండియన్ నేవీని ఆహా ఓహోని కొనియాడారు. ఒక యూకేకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్, దీని మీద డైరెక్ట్గా హూదీస్ టార్గెట్ చేశారు. పెద్ద లెవెల్లో మీకు అగ్ని ప్రమాదము,
ఆ రెస్క్యూ ఆపరేషన్ కూడా మనమే చేసాం. అంటే ఏంటి, అరేబియా సీ వద్ద భారత్దే పై చెయ్యని చైనా వాడు ఒప్పుకున్నాడు, పాకిస్తాన్ వాడు ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ వాడు ఒప్పుకోవడం ఏంటి, వాళ్ళ దేశానికి సంబంధించిన 23 మంది పౌరులు వీళ్ళు అక్కడ ఏదో పనులు చేసుకోవడానికి వెళ్ళారు, వాళ్ళని కూడా మనమే కాపాడాము. పాకిస్తాన్కి సంబంధించిన పౌరులు జై హింద్ అని అరవడము మనం చూసాం, నేనే ఒక వీడియోలో పెట్టాను. అలాంటిది ఇంత పెద్ద విషయం అక్కడ జరుగుతున్నప్పుడు రష్యా యొక్క యుద్ధ నౌకలు భారత్కి రావడము ఇంకొక స్టోరీ చూడండి. ఇప్పుడు అమెరికా నుంచి ఒక యుద్ధ నౌక ఆసియా ఖండంలోకి రావాలి, ఏమవుతుందండి, హూదీ రెబల్స్ విరుచుకుపడతారు. పోయిన వీడియోలో మాట్లాడాం, 2 డెస్ట్రాయర్స్ని వాళ్ళు డెస్ట్రాయ్ చేశారు, ఒక కార్గో షిప్ మీద డ్రోన్ దాడులు అనేవి వాళ్ళు చెయ్యగలిగారు. అమెరికా వాళ్ళు బ్లీడింగ్ అని చెప్పి నేను వీడియోలో పెట్టాను. ఏంటి, టెన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మాకు నష్టము, హూదీ రెబల్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారు, చవక ధరకు ఇరాన్ వాళ్ళు ఇస్తున్న డ్రోన్లు మా మీద ప్రయోగిస్తున్నారని పోయిన వీడియోలో మాట్లాడాం. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఒక కార్గో షిప్ యుఎస్ అనండి, యూకే అనండి, ఫ్రాన్స్ అనండి, మీకు యూరోప్ యూనియన్కి సంబంధించిన 27 దేశాలు వీళ్ళకి సంబంధించిన వాణిజ్య ఓడలు ఒక్కసారి రెడ్ సీ వద్దకు రావడము హూదీ రెబల్స్ దాడులు చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో భారత్ నుంచి ఒక యుద్ధ నౌక నేరుగా రెడ్ సీ వెళుతుంది, మీకు సూజ్ కెనాల్ దాటి నేరుగా మనం రష్యా వెళుతున్నాం. అలాగే రష్యా నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి మీకు ఒక ఫ్రిగేట్, ఒకటి కాదు 2 ఫ్రిగేట్స్ నేరుగా ఇక్కడ రెడ్ సీ దగ్గరికి వస్తున్నప్పుడు అక్కడ ఉండే తీవ్రవాదులంతా, హూదీ రెబల్స్ అంతా, హాయ్ బాస్ హౌ ఆర్ యూ, ఏంటి, ఒకవైపు ఏమో రష్యా జెండా, ఇంకొక వైపేమో భారత్కి సంబంధించిన జెండా. సో ఇది ఎగురుతున్నప్పుడు ఒక యుద్ధ నౌక అటు వస్తున్నప్పుడు హూదీ రెబల్స్ సల్యూట్ కొట్టి వెళ్ళండి, భారత్కి వెళ్తున్నారా, కొచ్చి పోర్టుకి వెళ్తున్నారా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనుకోండి, అమెరికా వాడి యూకే వాడికి ఎలా ఉంటుంది? సో ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది, జస్ట్ వీళ్ళను అమెరికా వాళ్ళను కవ్వించడానికి, ఏడిపించడానికి రష్యా వాళ్ళు ఇవాళ ఈ పనులు చేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది. నవంబర్ నెల భారత్ రష్యాకు మధ్య మీకు చాలా పెద్ద నేవల్ డ్రిల్స్ జరిగాయి. అంటే ఏంటి, అక్టోబర్లో మీకు ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధము స్టార్ట్ అయితే నవంబర్ నెల అరేబియా సీ వద్ద రష్యన్ నేవీ, ఇండియన్ నేవీ మీకు అతిపెద్ద నేవల్ డ్రిల్స్ నిర్వహించారు. ఇవాళ ఏం జరిగింది, రష్యా యొక్క యుద్ధ నౌకలు డైరెక్ట్గా భారత్కి రావడము, మధ్యలో ఎవరు ఈ ఓడలను ఆపలేకపోవడము, అందరం కూడా ఆనందంగా వెళ్ళండి వెళ్ళండి అనడము అమెరికాకు, యూరోప్ యూనియన్కి, యూకేకి ఎలా ఉంటుంది అంటే, మన స్నేహము, ఇరాన్తో మనకున్న స్నేహము ఎలాంటిది అంటే, వాళ్ళు మన నౌకలను ఆపలేరు, హైజాక్ చెయ్యలేరు, వాళ్ళు ఎటువంటి దాడులు చెయ్యలేరు. ఇలాంటి ఒక గొప్ప విషయము రష్యాకు భారత్కు మధ్య జరుగుతుంది అనే దాన్ని ప్రూవ్ చేయడానికే ఇవాళ రష్యా వాళ్ళకు సంబంధించిన యుద్ధ నౌకలు అక్కడ వచ్చి ఆగి ఉండడము, కొచ్చి పోర్ట్ స్ట్రాటజికలీ లొకేటెడ్ పోర్ట్ అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు. అంటే మీరు జస్ట్ అమెరికా వాళ్ళ ఆలోచనలు, అమెరికా వాళ్ళకి ఎలా ఉంటుంది, ఆ కసి, ఆ కోపం ఎలా ఉంటుంది, కానీ వాళ్ళు చెయ్యగలిగింది మాత్రం ఏమీ లేదు అని రష్యా, భారత్ మళ్ళీ ప్రూవ్ చేశారు. మరి ఇలాంటి ఒక విచిత్రమైన స్టోరీని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.